అబార్షన్స్. ప్రెగ్నెన్సీ ఎట్లయితే అమ్మాయికి ఒక వరమో, అబార్షన్స్ అట్లనే ఒక శాపం. అబార్షణమైన అమ్మాయి దగ్గరికి పోయి, నీకే ఎందుకు ఇట్లా అయింది, వాళ్ళకి మంచిగా అయింది కదా, నువ్వెందుకు జాగ్రత్తగా లేవు అన్న క్వశ్చన్స్ వేయకండి. అందరు ఒకలాగా ఉండరు కదా, ఎవరి హెల్త్ ఎట్లుందో తెలియదు కదా. సో అబార్షన్ కావడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్నిసార్లు ఇట్స్ హ్యాపెండ్ అంతే. సో ఒక ధైర్యం చెప్పాలి అనుకుంటేనే వెళ్ళండి. లేదు ఇంకా మీ మాటలతో బాధ పెట్టాలి అని అనుకుంటే వెళ్ళకండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఆ బేబీని పోగొట్టుకున్న బాధలు ఉంటారు. వాళ్ళు మానసికంగా శారీరకంగా అప్పుడు వీక్ అయి ఉంటారు. అగైన్ మీ మాటలతోని మళ్ళీ వాళ్ళని బాధ పెడితే తిరిగి అట్లాంటి సిచ్యువేషనే మీకు రావచ్చు రావచ్చేమో. సో ఒకవేళ అబార్షన్ అయిన వాళ్ళకి ఒక చిన్న మాట, అబార్షన్ ద్వారా పోగొట్టుకున్న ఆ బేబీని మనం చనిపోయిన తర్వాత ఆ బేబీ మళ్ళీ మనకు అప్పుడు మీట్ అవుతుందట. సో అబార్షన్ కావాలని ఏ అమ్మాయి కూడా కోరుకోదు. వెళ్ళి మాటలతో హింసించకుండా ధైర్యం చెప్పండి ప్లీజ్. అండ్ జాగ్రత్తగా మాట్లాడండి. మనసుని ఇంకా ఇంకా మాటలతో బాధ పెట్టకండి.